బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాతలు నిర్మాణ సంస్థల కార్యాలయాలపై ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో ముమ్మరంగా ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజుతో పాటు ఆయన కూతురి ఇంట్లో రాత్రి 10 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు సోదాలు కొనసాగాయి. దిల్ రాజు ఇంట్లో పనిచేసే వాచ్మెన్ కూతురి స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్లను కూడా వదలకుండా తనిఖీలు చేశారు ఐటీ అధికారులు. సినిమాలకు పెట్టిన బడ్జెట్పై ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంక్ లాకర్లు తెరిపించారు ఐటీ అధికారులు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అయితే ఇదే టైంలో తన ఇంటి నుంచి బయటకొచ్చి మీడియాకు అభివాదం చేశారు నిర్మాత దిల్ రాజు. ఐటీ రైట్స్ పై దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. తన ఒక్కడిపైనే రైట్స్ జరగడం లేదని, ఇండస్ట్రీ మొత్తం మీద సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇప్పటి వరకు ఎవరెవరి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి, అలాగే ఇంకా ఈ సోదాలు ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ 30 గంటలు దాటిపోయింది. ఇండస్ట్రీ బడా ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ముఖ్యంగా దిల్ రాజ్ టార్గెట్గా, అలాగే మైత్రి మూవీస్ అధినేత నవీన్ ఎర్నేని టార్గెట్గా కూడా ఈ ఐటీ రైట్స్ అనేది కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న 5 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ రైట్స్ స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వారు ముఖ్యంగా వాళ్ళ సంస్థల్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా ఇప్పటికే అధికారులంతా కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకంటే ఇటీవల కాలంలో బడా సినిమాలంటే కూడా వాళ్ళు నిర్మించారు కాబట్టి ఆ సినిమాలకి అయినటువంటి వ్యయాలపైన కూడా పూర్తిగా ఆరా తీసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం మనం. సో సిఎస్ఎఫ్ సంబంధించిన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా భద్రతలో వీరందరూ ఉన్నారు. ఇంతగా అరగంటకు ముందు కూడా దిల్ రాజు కూడా బయటకు వచ్చి ఆయన మీడియా పైన అభివాదం కూడా చేసి వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇటు దిల్ రాజు సంబంధించినటువంటి ఎస్వీసీ సంస్థ అయినటువంటి ఆఫీస్లో ఉన్నా కానీ, ఇళ్లలో కానీ, వారి బంధువుల ఇళ్లలో కానీ ఏకధాటిగా ఇంకా సర్చింగ్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. దానితో పాటు ఇప్పటికే వారి వద్ద తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలన అనేది చేస్తూనే ఉన్నారు. మరోపక్క బ్యాంకుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా వారు పరిశీలన చేస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు సంబంధించినటువంటి వ్యయం ఎంత ఉందన్న దానిపై కూడా, అలాగే ఆ కలెక్షన్స్తో ఇప్పటి వరకు నిర్మాతకి ఎంతవరకు చేరుకుంది దానిపై కూడా పూర్తిగా వాళ్ళు ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ సంబంధించినటువంటి అంశంలో ఆ సినిమా నిర్మాణ వ్యయము, అలాగే బయటకు చెప్తున్నటువంటి ఇది చాలా ఇదిగా ఉంది, చాలా ఎక్కువగా కూడా చెప్పినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎగ్జాక్ట్గా ఎంతగా అయింది, దాంతోపాటు అది ఎంతవరకు కలెక్షన్ చేసింది అన్న దానిపై కూడా ఆరా తీసినట్టుగా మనకు సమాచారం ఉంది. డాకు మహారాజు కూడా ఇటు ఆయన డిస్ట్రిబ్యూటర్గా కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి నైజాం మొత్తం ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. సో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పటికే లక్ష్మణ్ కానీ, శిరీష్ కానీ వీళ్ళందరి దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు ఈ సోదాలు అనేది నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించిన అంశంలో నవీన్ ఎర్నేని కానీ, రవిశంకర్ కానీ, అలాగే చెర్రీ వాళ్ళ ఇంట్లో కూడా ఏకదాటికి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న అనేక రకాలైన డాక్యుమెంట్స్ అంతా కూడా వారు చెక్ చేశారు. వారి కుటుంబ సభ్యుల యొక్క స్టేట్మెంట్లు కూడా, బ్యాంకు స్టేట్మెంట్లు కూడా వాళ్ళు చెక్ చేశారు. దాంతో లాకర్స్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయన్న దానిపై కూడా స్థిరచర ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా అధికారులు ఇప్పుడు చెక్ చేస్తున్నటువంటి నేపథ్యంగా పడితే ఇవన్నీ కూడా ఒకవైపు కొనసాగుతుండగా, నిన్న ఉదయం నుంచి కూడా ఇటు గచ్చిపోల్లో ఉన్నటువంటి డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఈ ఐటీ రైట్స్ అనేది కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పుష్ప 2 సంబంధించినటువంటి విషయంలో ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో కూడా పాలు పంచుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానితో పాటు ఆయన రెమ్యూనరేషను, ఆయన ఎంతవరకు కూడా ఇప్పటివరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, దీంతో పాటు అనేక వ్యవహారాలతో కూడా వాళ్ళు తీగలాగుతున్నటువంటి నేపథ్యం. ఆయన నిన్నట వేరే ఊర్లో ఉన్నారు, యాక్చువల్లీ బాంబేలో ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి రాగానే అక్కడి నుంచి అధికారులు ఆయన తీసుకెళ్లి ఇంటి దగ్గరికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రస్తుతం అయితే అక్కడ కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. ఆ స్థిరచర ఆస్తులకు సంబంధించిన అవన్నీ కూడా వాళ్ళు వాల్యుయేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, ఎందుకంటే పుష్ప 2 కానీ, డాకు మహారాజ్ కానీ, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజరు ఇలాంటి సినిమాలకు ఫైనాన్స్ చేసినటువంటి ఫైనాన్షియల్ ఇళ్లలో కూడా ఏకదాటిగా కూడా ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇటీవల కాలంలో దిల్ రాజు కానీ, అలాగే మైత్రి మూవీస్ కానీ చాలా పెద్ద పెద్ద సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్నారు కాబట్టి ముఖ్యంగా నిన్న మైత్రి మూవీస్ సంస్థ పైన ఏకంగా శ్రీమంతుడు సంబంధించినటువంటి
మొత్తం ఆ షీట్స్ అంతా కూడా తెప్పించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కూడా సినిమాలు ఎందుకంటే హిట్ శాతం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా కూడా తెప్పించుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్. అంటే ఈ రైట్స్ కేవలం దిల్ రాజు ఒక్కడిపైనే కాదు, ఇంకా చాలా మంది ప్రముఖుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి టాలీవుడ్ కి సంబంధించి అని దిల్ రాజు చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు మనం చూసింది కేవలం సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఏవైతే బిజినెస్ జరిగిందో అవి, అండ్ దాంతో పాటు పుష్ప 2 మూవీకి సంబంధించిన టీం, వీళ్ళందరి సంబంధికుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఇవి కాకుండా ఇంకెవరిపైన రైట్స్ జరుగుతున్నాయా? సో ఆల్మోస్ట్ ఇప్పుడు దీనికి సంబంధించిన భైరవ ప్రొడ్యూసర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. దానితో పాటు ఈ రామ్ చరణ్ తేజ్ కొత్తగా వస్తున్నటువంటి బుచ్చిబాబు డైరెక్టర్గా వస్తున్నటువంటి సినిమా ప్రొడ్యూసర్ ఎవరుతున్నారో ఆయన ఇంట్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ సినిమాలకి ఫైనాన్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మైదుగూరుకు చెందినటువంటి వారు కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి వారు కానీ వాళ్ళందరూ కూడా ఎంతవరకు వీళ్ళు వడ్డీకి ఇస్తున్నారు ఏంటి, ఎంతవరకు కూడా వీళ్ళు వడ్డీకి తీసుకొస్తున్నారు, వీళ్ళు సొంతంగా ఎంతవరకు కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టారు, దానికి సంబంధించిన ట్యాక్స్ ఎంతవరకు కట్టాయి, దాంతోపాటు ఈ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యారు కాబట్టి వాటినంతా కూడా మొత్తం డీటెయిల్స్ అంతా తెప్పించుకున్నారు. ఏ ఏరియాలో ఎంత కలెక్షన్ వచ్చింది, ఎంతవరకు నిర్మాత వరకు వచ్చింది, అది నిర్మాత దానికి ట్యాక్స్ చెల్లింపులు చేశారా లేదా దానిపై కూడా పూర్తిగా వాళ్ళు చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ సినిమాలలో ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా బయటకు చెప్పేది ఒకటి, లోపల వాళ్ళు వచ్చేది కలెక్షన్స్ వచ్చేది ఒకటి కాబట్టి ఆ వ్యత్యాసాలు ఎంతవరకు ఉందనే దానిపై కూడా పూర్తిగా వాళ్ళు చెక్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆల్మోస్ట్ టాప్ ఇప్పుడున్నటువంటి రెగ్యులర్గా సినిమాలు తీస్తున్నట్టు వాళ్ళందరి ఇళ్లలో కూడా ఇప్పుడు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు మన 15 మంది ఇళ్లలో కూడా ఈ యొక్క సర్చింగ్ అయితే జరుగుతూనే ఉంది. దాదాపు 30 గంటల పైన అయిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంతగానో వాళ్ళ స్థిరాచార ఆస్తులకు సంబంధించిన అన్ని అంశాలపైన కూడా వాళ్ళు ఐటీ అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాత్రం ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ అంతా కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అవంతా కూడా తనిఖీలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ రానా, అయితే ఇంత పెద్ద మొత్తంలో అంటే ఒక మూవీకి వాళ్ళు పెట్టిన వ్యయం కావచ్చు, వాళ్ళకి వచ్చిన ఆదాయం కావచ్చు, అలాగే వాళ్ళ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లిస్తుంది, వీటిల్లో ఇంత వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అంటే ప్రభుత్వం వీటిని చూసి చూడనట్లు వదిలేస్తుందని భావించారా? అసలు ఇట్లాంటి రైట్స్ జరగవని అనుకున్నారా వాళ్ళు? అంటే ఎక్కువ కలెక్షన్ చేసినటువంటి సినిమాలకు సంబంధించిన ఆ రెవెన్యూని అంతా కూడా వీళ్ళు తక్కువ కలెక్ట్ చేసినట్టుగా చూపిస్తున్నట్టుగా వీళ్ళకు అనుమానం ఉంది ఐటీ అధికారులు. అంటే గతంలో సినిమా ఇండస్ట్రీ పైన ఎప్పుడు దాడులు చేసినా కానీ ఎప్పుడు ఐటీ రైట్స్ జరిగినా కానీ ఇలాంటి వ్యత్యాసాలే చూస్తాడు. ఎందుకంటే షీట్ మీద ఒకటి ఉంటుంది కానీ ఎగ్జాక్ట్గా గ్రాస్ లెవెల్లో కలెక్షన్స్ వేరేలాగుంటాయి. సో అవంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాలు భారీ స్థాయిలో, ఎందుకంటే గతంలో కంటే ఎక్కువ కలెక్షన్స్ సంక్రాంతికి బాగా బిజినెస్ అయింది. ఎందుకంటే ఇతర ఇండస్ట్రీల కంటే ఇటు తమిళనాడు చూసుకున్నా, ఇటు కర్ణాటక చూసుకున్నా, కేరళ చూసుకున్నా, అలాగే బాలీవుడ్ చూసుకున్నా ఈసారి సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాలు చేసినటువంటి కలెక్షన్స్ మిగతా ఇండస్ట్రీలో కలెక్ట్ చేయలేకపోయినాయి. అంత భారీ స్థాయిలో కూడా హిట్ అనేది సంపాదించుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎగ్జాక్ట్గా వీళ్ళు ఎంతవరకు కలెక్ట్ చేశారు, ఇంకోటి నిర్మాణానికి కావాల్సినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నారు, వీళ్ళు సొంతంగా తీసుకున్నారా, ఫైనాన్స్ తీసుకుంటే ఎంతవరకు వీళ్ళు తీసుకున్నారు, దాంతోపాటు ఎంతవరకు కూడా రీపేమెంట్ చేశారు, దాంతోపాటు ఖర్చు చేసిందంటే దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ ఎంతవరకు కట్టారన్న దాంట్లో కూడా పూర్తిగా వివరాలు అనేది లాగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో చాలా వరకు కూడా కొన్ని వివరాలను గోప్యత పాటిస్తారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో వాటికి కాకుండా పూర్తిగా ఈ మొత్తం సినిమాకి సంబంధించినటువంటి ఓటీటీ రైట్స్ కూడా అమ్మారు కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.